బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో ఇవాళ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అధ్యక్షతన బీజేపీ పార్టీ ముఖ్య నేతలు సమావేశం కానున్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరగనున్న ఈ సమావేశంలో బీజేపీ పదాధికారులు, జిల్లా అధ్యక్షులు, జిల్లా ఇన్ఛార్జీలు పాల్గొననున్నారు. వారితో పాటు తరుణ్ చుగ్, సునీల్ బన్సల్, ప్రకాష్ జవదేకర్, లక్ష్మణ్, డీకే అరుణ హాజరు కానున్నారు. ఈ భేటీలో అభ్యర్థుల ఎంపికతో పాటు ఎన్నికల సన్నద్ధత, అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. మేనిఫెస్టో, ఛార్జ్ షీట్ సభలకు కమిటీలు వేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నికల కార్యాచరణపై జిల్లాల అధ్యక్షులు, ఇన్ఛార్జీలకు దిశానిర్దేశం చేయనున్నారు. సమావేశంలో మేరీ మాటి మేరా దేశ్ కార్యక్రమంపై నేతలు సమీక్షించనున్నారు. మరోవైపు ఈ నెల 17 నుంచి అక్టోబర్ 2 వరకు నిర్వహించాల్సిన కార్యక్రమాలపై చర్చ జరగనున్నట్లు తెలిసిందే. ఇంకోవైపు తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా కార్యక్రమాలపై చర్చించనున్నారు. హైదరాబాద్ లో ఇవాళ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అధ్యక్షతన బీజేపీ పార్టీ ముఖ్య నేతలు సమావేశం కానున్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరగనున్న ఈ సమావేశంలో బీజేపీ పదాధికారులు, జిల్లా అధ్యక్షులు, జిల్లా ఇన్ఛార్జీలు పాల్గొననున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ తెలియజేస్తారు. శ్రీనివాస్, చెప్పండి, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ప్రియా, ఏదైతే బీజేపీ ముఖ్య నేతల సమావేశం ఈరోజు కేంద్ర మంత్రి బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో కొద్దిసేపటి క్రితమే బీజేపీ కార్యాలయంలో స్టార్ట్ అయింది. ఏదైతే రానున్న ఎన్నికలకు సంబంధించి చేపట్టాల్సిన అంశాలకు సంబంధించి, అదేవిధంగా సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినం సందర్భంగా ఈ ఏర్పాట్లను మీద ఈరోజు కిషన్ రెడ్డి ముఖ్య నేతలతో చర్చించబోతున్నారు. ముఖ్యంగా కేంద్రం నుంచి కూడా బీజేపీ వ్యవహారాల ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్ తో పాటు ప్రకాష్ జవదేకర్ కూడా రావడం జరిగింది. అదేవిధంగా జిల్లా ఇన్ఛార్జీలు, పదాధికారులు అందరూ కూడా సమావేశంలో పాల్గొన్నారు. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఎన్నికల సీజన్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఇప్పటికే దరఖాస్తుల వెల్లువలతో పాటుగా ఎన్నికలకు సంబంధించి సన్నద్ధత, అంటే ఎన్నికల్లో ఏ అంశాల మీద ముందుకు వెళ్ళాలి, అదేవిధంగా మేనిఫెస్టోలో ఏ అంశాలు పొందుపరచాలి అన్న అంశాలకు సంబంధించి, అదేవిధంగా ఎన్నికల్లో పోటీకి సంబంధించి ఎవరిని తీసుకోవాలి, గెలుపు గుర్రాలు ఎవరు అన్న దాని మీద కూడా ఒక ముందస్తు అయితే చర్చ కొనసాగింది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి ధీటుగా బీజేపీని ఏ స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లాలి, అదేవిధంగా నేతలు అనుసరించాల్సిన వ్యూహాలు, అదే అంశాలన్నిటి మీద కూడా ఈరోజు ఎన్నికల సంబంధించి ఎన్నికల సన్నద్ధతలో భాగంగా దీని మీద చర్చించడం జరిగింది. ఇక సెప్టెంబర్ 17న ఏదైతే తెలంగాణ విమోచన దినం అని చెప్పేసి బీజేపీ పర్యటన జరుపుతూ వస్తుందో దాన్ని ఈసారి మరికొంత ప్రతిష్టాత్మకంగా ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తుంది. ఏదైతే పరేడ్ గ్రౌండ్స్ లో అమిత్ షా అనే ఆధ్వర్యంలో ఒక భారీ బహిరంగ సభకు కూడా ప్లాన్ చేసుకుంటుంది. ఈ నేపథ్యంలోనే జన సమీకరణ, అదేవిధంగా ఈ విమోచన దినం విజయవంతం చేసే దిశలో అన్ని కూడా చర్చలు జరిగాయి. ఈ కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాబోతున్నారు. అయితే దీనికి సంబంధించి ఇంకా అమిత్ షా నుంచి అమిత్ షా కార్యాలయం నుంచి క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. అంటే ఒకవైపు తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో పోటాపోటీగా సభలు 17న జరగబోతున్నాయి. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ఏమో సోనియా గాంధీని, అదేవిధంగా రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేతో 17న సభ నిర్వహించాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. అదే విధంగా సమాంతరంగా ఇక్కడ బీజేపీ కూడా మరో సభను ఏర్పాటు చేయడం ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఇక బీజేపీ బీఆర్ఎస్ అధికార పార్టీ బీఆర్ఎస్ కూడా తెలంగాణ విలీన దినం జరపాలని చెప్పేసి కూడా ఆ పార్టీ భావిస్తుంది. మొత్తానికి చూసుకుంటే కనుక సెప్టెంబర్ 17 అనేది తెలంగాణలో ఇప్పుడు రాజకీయ పార్టీలకు ఒక హాట్ టాపిక్ గా మారింది. సెప్టెంబర్ 17ని ఎన్నికలకు ఏ విధంగా ఉపయోగించుకోవాలన్న దాని మీదనే అన్ని రాజకీయ పార్టీలు దృష్టి పెట్టాయని చెప్పొచ్చు. అందులో భాగంగానే బీజేపీ కూడా ప్రతి ఏడాది చేస్తుంది. కానీ ఈసారి పెద్ద ఎత్తున కేంద్ర హోంమంత్రిని తీసుకొచ్చి ఈ కార్యక్రమాన్ని మరింతగా ప్రజల్లో తీసుకువెళ్లే ఉద్దేశంతోనే బీజేపీ ఈ కార్యక్రమాన్ని చేపట్టిందని చెప్పొచ్చు. ప్రియా, థ్యాంక్ యూ శ్రీనివాస్ ఫర్ అప్డేట్స్.